వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇల్లు మా అమ్మది. మా ఆయన వదిలేసి వెళ్ళేసి 15 సంవత్సరాలైంది. నేను ఇక్కడ నా పిల్లలతో ఉంటుంటే వీళ్ళు నన్ను 4 నెలల నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క రౌడీలు వస్తున్నారు సార్. వచ్చి మీ ఆయన మాకు ఇల్లు అమ్మిండు వెళ్ళిపో అంటున్నారు. ఈయన మా ఆయన వీళ్ళ కంపల ఎవరో అమ్మారంట. ఎవరో అమ్మితే వీళ్ళు వచ్చి నన్ను 4 నెలల నుంచి ఇబ్బంది పెట్టిండ్రు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తున్నారు సార్. 25 మంది 30 మంది వస్తున్నారు సార్. లాగి చూడండి సార్. ఏ టైంలో వచ్చారు? 1 గంట అలా వస్తున్నారు సార్. వచ్చేది ఇంకా ఎలాగంటే అలా ఏమే రాయే బయటికి 15 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంటున్నాము, ఖాళీ చేసుకొని సామాన్లన్నీ బయట వేస్తున్నారు సార్. వేస్తుంటే మేము పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళు వచ్చేది వీళ్ళని పంపించేస్తున్నారు. ఏం సార్ అంటే అమ్మ వాళ్ళు కూలికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అనేసి చెప్పేసి రాసుకుంటారు సార్ ప్లేసు. ఆ తర్వాత పొమ్మంటే నేను ఇంటికి వచ్చేస్తున్నాను సార్. వచ్చేస్తే మళ్ళీ అన్ని సర్దుకొని ఉంటున్నా. ఇంకా సరేలే వాళ్ళు న్యాయం చేస్తారు కదా అనేసి అలాగే ఇప్పుడు 5 సార్లు సార్, 5 సార్లు ఈ రోజు మళ్ళీ అలాగే చేస్తే వెళ్ళాను సార్. అలాగే ఆ పోలీసులు వచ్చేసి వాళ్ళందరినీ అలాగే పంపించేస్తారు. అదేమంటే వాళ్ళు కూలికి వచ్చిన వాళ్ళమ్మ వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్తారు. నేనేం చేశాను సార్, నేను పొద్దున్న సార్ మిషన్ కుట్టుకోవాలి సార్. 15 సంవత్సరాల నుంచి మిషన్ కుట్టుకొని బతుకుతున్నా. నా పిల్లలు చదువుతున్నారు సార్ దూరంగా. ఆ అమ్మాయికి రోజుకి వేస్తాను సార్. ఇప్పటికి నేను ఫీజు కట్టలేదు. ఆ అమ్మాయి దూరంగా పంజాబ్ లో చదువుతుంది సార్. అక్కడికి స్కాలర్షిప్ వస్తే ఆకలితో 4 నెలల నుంచి ఆ అమ్మాయి పస్తులు ఉంటుంది సార్. ఎవరికి చెప్పాలి సార్? నేను నా బాధ 2003 ఉన్నాను సార్. నేను అప్పుడు మా అల్లుడు నిండు మా అల్లుడు ఇక్కడే వచ్చున్నాడు సార్. కానీ బాగా మంచిగా ఉండిన తర్వాత ఒకసారిలో నాకు డబ్బులు కావాలా అని చెప్పాడు. డబ్బులు కావాలా అంటే అప్పుడు మా ఆయన ఉండిండు. ఇద్దరు పోయి అది క్యాన్సర్ నోట్ చెప్తారు కదా, ఆడ మనం తీస్తాడు. దాని మీద సంతకం చేయమంటే ఒక సంతకం చేసినాను సార్. చేసిన తర్వాత మా ఆయన ఉండిండు. అప్పుడు డబ్బులు తెచ్చుకుంది. అది అంత అయిపోయింది. నేను ఆడికి పోలే. ఆడికి అమ్మ అత్త మా ఉన్నాడా అని చెప్తే నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను. మామ పంపించి ఉండత్త ఇట్లా డబ్బులు తీసుకోవాలి కదా అంటే సైన్ చేసినాను. ఇంకంతే, ఇంకా నాకేం తెలియదు. మళ్ళా నాకు డబ్బులు కావాలి అత్త అని చెప్తే మళ్ళీ 4 లక్షలు తెచ్చి ఇచ్చిన. నేను ఇచ్చిన 4 లక్షలు ఇచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోయింది. అమ్మిని వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుంచి ఇప్పటికి ఎవరు రాలేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.